హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే మాత్రం మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. ఏంటి హడావిడి అనుకుంటున్నారా? మేము అప్పటికప్పుడు 2 hours ముందే డిసైడ్ అయ్యి ఫంక్షన్కి వెళ్ళడానికి అయితే రెడీ అయినాము. ఇంత నైట్ టైంలో మేము ఎక్కడికి పోతున్నాం, ఎందుకు పోతున్నాం, ఇంతకీ ఆ ఫంక్షన్ ఏంటి అనుకుంటున్నారా? అయితే ముందే చెప్తే ఏం బాగుంటుంది, నాతో పాటు మీరు కూడా చూసేయండి. మేము ఇంట్లో నుండి బయలుదేరేసరికి 10:30 దాటింది. ఇంకా బాచుపల్లి వరకు మా స్కూటీ మీద వచ్చి స్కూటీని అక్కడ పార్క్ చేసి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ మేము వాళ్ళ కార్లోనే వచ్చినాం. ఇంతకీ మేము ఏం ఫంక్షన్కి వచ్చినామో చెప్పలేదు కదా. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు గృహప్రవేశంకి ఇన్వైట్ చేస్తే దూలపల్లికి వచ్చినాము. వచ్చినప్పుడు టాయిలెట్ పోయించిన చెప్తుంది, అడుగుదాంలే ముందు వాళ్ళు కూడా. చిన్నగాడు మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి 11:30 దాటింది. మేము వచ్చేసరికి ఇంకా అందరూ రెడీగా ఉన్నారనమాట. 12 గంటలే గృహప్రవేశం చేయడానికి. గృహప్రవేశం తర్వాత పూజ స్టార్ట్ చేసిర్రు. ఆ పూజ అవ్వగానే నెక్స్ట్ వాళ్ళ కులదైవం, ఇంటి దైవం, ఇష్టదైవంకి కూడా పూజ జరిపించిర్రు. అట్లా పూజ జరిగేటప్పుడు లోపల కొందరు బయట కొందరు కూర్చున్నారు. ఇంకా మా యశ్వితల్లి అయితే అటు ఇటు తిరుగుతూ తనకు నచ్చిన దగ్గర కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇక్కడ మా ఆయన పక్కన కూర్చుంది రామ్స్ అన్నయ్య. నేను రీసెంట్గా శ్రీశైలం జర్నీ వీడియో పోస్ట్ చేసిన కదా, మేము మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ కలిసిపోయినామని. సో ఆ అన్నయ్య అనమాట ఈయన. నమస్కారం చేసుకోండి. మా చలిమిడి వడపప్పు పానకం తీసుకురండి. ఇక్కడ ఉందంట వడపప్పు. ఈ పూజ మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి 3 దాటింది. అయినా చూడండి, నా చిన్న తల్లి నిద్రపోకుండా పూజని దగ్గరుండి జరిపించింది. చిన్నగా ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహ, ఓం హరగే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. పరిమళ పత్ర పుష్పాక్షర పూజాన్ సమర్పయామి. గృహప్రవేశం అంటే ఒకటే కాదు, చాలా పనులు ఉంటాయి కదా. ఇంట్లోకి రాగానే ఫస్ట్ పూజ ఉంటుంది, దాని తర్వాత హోమం అని, ఆ తర్వాత వ్రతం అని, ఇట్లా చాలా ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ హోమం స్టార్ట్ అవుతుంది. అదేంటి ఇంతసేపు ఏమో పూజ జరిగేది చూపించింది, మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అవుతుంది ఏంటి అనుకుంటున్నారా? ఎస్ అండి, మీరు అనుకున్నట్లుగానే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ముందు రోజు మేము హోమం కంప్లీట్ అయ్యేదాకైతే ఏముండలేదు. హోమం స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే మళ్ళీ రిటర్న్ అయినాం, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాలి కదా అన్నట్లు. ఆ రోజు ఇంటికి వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 4 అయ్యింది. ఇంకా అప్పటి నుండి ఒక 4 hours అట్లా పడుకొని మళ్ళీ వెళ్ళడానికి రెడీ అవుతున్నా. మా చింతలేమో నైట్ మొత్తం నిద్రపోకుండా పూజ జరిగే దగ్గరే ఉంది కదా, ఇంకా తను కూడా ఇంటికి వచ్చేటప్పుడే పడుకుంది కాబట్టి నిద్ర సరిపోక ఇంకా పడుకునే ఉంది. సరే పడుకున్న దాన్ని లేపి రెడీ చేయడం ఎందుకు, డిస్టర్బ్ చేయడం ఎందుకని అలాగే పడుకొనిచ్చిన. అండ్ ఇప్పుడు నా డ్రెస్ విషయానికి వస్తే, నేను చాలా ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం లంగావోని వేసుకున్నా. నాకు తెలిసినంత వరకు అయితే నేను లంగావోని ఎప్పుడు వేసుకోలే. అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు ఒకసారి వేసుకున్నట్టు గుర్తు, మళ్ళీ నాకు ఊహ తెలిసాక వేసుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఇంకా డ్రెస్కు తగ్గ బ్యాంగిల్స్ ఉండాలి కాబట్టి నా బ్యాంగిల్స్ సరిపోవని మా చెల్లి బ్యాంగిల్స్ కూడా వెతుక్కున్నా. ఇంక ఇప్పుడైతే నేను రెడీ అయిపోయినా. పెద్దగా మేకప్లు అవేవి ఇంట్రెస్ట్ ఉండవు కాబట్టి మా చెల్లిదే ఫేస్ క్రీమ్ ఉంటే అదే అప్లై చేసుకున్నా. మేము రెడీ అయ్యేసరికి కూడా మా యశ్వితలే లేవలేదు, జస్ట్ డ్రెస్ చేంజ్ చేసి అట్లనే తీసుకొచ్చినాం. ఇంకా వాళ్ళ ఇంట్లోనే స్నానం చేయించవచ్చు అని. రామ్స్ అన్నయ్య వాళ్ళు కూడా ఎలాగో మా ఏరియా నుండే వచ్చేది కాబట్టి ముందు రోజు నైట్ లాగానే వాళ్ళతో పాటే మేము కూడా పోయినాం.
ఇక్కడేనా పార్కింగ్? వెరీ గుడ్ నాన్న. నువ్వు వేసుకుంటావా లంగా జాకెట్? వేద్దాం పైకి పోయినాక ఆరినాక వేద్దాం. నైట్ హోమం అయిపోయాక నెక్స్ట్ డే వ్రతం అనమాట. సో నెక్స్ట్ డే వ్రతం స్టార్ట్ అయ్యేసరికి వచ్చినాము. మేము వచ్చేసరికి కూడా నియర్లీ 11 o'clock అయింది. ఇదంతా కూడా వైష్ణవ మాయ. నీవు వ్రతం చేసావు కానీ ప్రసాదాన్ని తీసుకోకుండా వచ్చావు, అందుకే నీకు ఇంత కష్టం కలిగిందమ్మా అని చెప్పాడు. చెప్పగానే పరుగున వెళ్ళింది, తెలివి తెచ్చుకుని ఆ యొక్క పునఃపూజ ఆచరించి తీర్థ ప్రసాదాలని అన్న ప్రసాదాలను భుజించి తన తల్లితో సహా నదీ తీరానికి విచ్చేసింది. కాగానే అల్లుడు గారేమో సరికిస్తున్నట్లుగా, మామగారేమో కింద నుంచి సరుకు తీసుకున్నట్లుగా దృశ్యం కనిపించింది. సంతోషించారు. ఇంటికి కూడా చేరుకోకుండానే ఆ నదీ తీరంలోనే బంధుజనులందరినీ కూడా అందరినీ పిలుచుకుని అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా అందరితో కలిసి స్వామివారి యొక్క వ్రతాన్ని పూర్తి చేశారు. అలా చేయడంతో స్వామివారు అనుగ్రహించారు. బ్రతుకున్నంతకాలం కూడా సుఖ సౌభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో పురుతూగాడు. చనిపోయిన తర్వాత ఆ యొక్క విష్ణు లోకానికి చేరుకున్నారట. జై శ్రీరమణ గోవిందో, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఒకరు కూడా గట్టిగా నాగుందే అనిపిస్తుంది. ఎవరికి నిద్ర వచ్చింది? నిద్ర పోవాలి అరుస్తే. హియర్ ఈజ్ మై క్యూట్ యశ్వి తల్లి. పూజల టైంలో ట్రెడిషనల్గా ఉండాలనే మా చిన్న తల్లికి కూడా తన బర్త్డే రోజు తీసుకున్న లంగా జాకెటే వేసిన. సరే బాగున్నాయా? అండ్ ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళంతా మా ఆయన వాళ్ళ బీటెక్ ఫ్రెండ్స్. కొందరు రాలేకపోయారంట, ఇంకొందరేమో రావాలనుకున్నా సరే వాళ్ళకి ఇంపార్టెంట్ పనులు ఉండడం వల్ల రాలేదంట. నానబొమ్మ స్వామి పట్టుకోపో. గిఫ్ట్ అయితే చాలా చాలా బాగుంది కదా వెంకటేశ్వర స్వామిది. పైన కనిపిస్తున్నదంతా 24 క్యారెట్ గోల్డ్ కోటింగ్ అంట. 6,000 ఏమో పడిందంట దాని కాస్ట్. అట్లా వాళ్ళు తెచ్చిన గిఫ్ట్ కూడా ఎక్కడ పెట్టాలో ముందే డిసైడ్ అయ్యి ఇంట్లోకి ఎవరు వచ్చినా కనిపించేటట్లే హాల్లోనే పెట్టిర్రు. సరిగ్గా పెట్టు. వెనకాలకే పెట్టలే. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ భాను అన్నయ్య అండ్ ఇందు. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఇంటీరియర్ డిజైన్ కావచ్చు, కలర్ కాంబినేషన్ కావచ్చు, వాళ్ళ ప్లాన్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్తే హోమ్ టూర్ చేస్తాను, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అట్లా మార్నింగ్ 11 o'clock పోయిన మేము ఈవినింగ్ వరకు అక్కడే ఉండి వాళ్ళందరితో టైం స్పెండ్ చేసినాం. ఆంటీ వాళ్ళు కూడా చాలా చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని. మా చింతలు అయితే ఎవరింటికి పోయినా, ఏ ఊరు పోయినా సరే కొత్త పాత లేకుండా అందరితో బాగా కలిసిపోయి చాలా బాగా ఆడుకుంటుంది. సో ఫైనల్గా సక్సెస్ఫుల్గా గృహప్రవేశం వ్రతం అన్నీ అయిపోయాక ఎవరింటికి వాళ్ళు బయలుదేరినాము. మేము బయలుదేరేసరికి కూడా 5:30 దాటింది. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్పై ఒక లుక్ వేసి ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.
ఏం తాగు